ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మరొకసారి దేవుని మందిరానికి చేరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలను ప్రభు నామంలో తెలియజేస్తున్నాను. ప్రభు ఇచ్చిన ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి నిజంగా ప్రభుని నేను ఎంతో కొనియాడుతున్నాను, ప్రభుని స్తుతిస్తున్నాను. చాలామంది మనోళ్ళు సెలవులకు ఊర్లకు వెళ్ళారు, సంక్రాంతి సెలవులని. పర్వాలేదు, బహుశా ఈ సమయంలో ప్రత్యేకంగా కొంత సమయం మనం దేవుని వాక్యాన్ని గూర్చి ధ్యానం చేయటానికి మనం పూనుకుందాం. మీ అందరికీ నేను గ్రూప్లో మెసేజ్ సెండ్ చేశాను, బహుశా మీ అందరికీ గుర్తుందని నేను అనుకుంటున్నాను. రూతు గ్రంథాన్ని బహుశా మీలో అందరూ చదివారని నేను అనుకుంటున్నాను. ఒకసారి మీ హ్యాండ్స్ ఎత్తుతారు, ఒకసారి ఎవరెవరు రూతు గ్రంథంలో ఉన్న 4 అధ్యాయాలు చదివి వచ్చారు ఒకసారి ప్లీజ్ తెలుసుకుందాం. రైట్, థ్యాంక్ యూ. దాదాపుగా చాలామంది రూతు గ్రంథాన్ని చదివారు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. చదివారా? రూతు గ్రంథాన్ని గూర్చి కొన్ని తలంపులు మనము ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. స్త్రీల పేర్ల మీద రాయబడిన గ్రంథాలు 2 ఉన్నాయండి. స్త్రీల పేర్ల మీద రాయబడిన గ్రంథాలు 2 ఉన్నాయి. వాటిల్లో ఒకదాని పేరు రూతు, మరొకటి ఎస్తేరు. రూతు అన్యురాలు, ఎస్తేరు యూదురాలు. కనుక జాగ్రత్తగా మనం గమనించాలి. రూతు గ్రంథ రచయిత ఎవరంటే, రూతు గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే సమూయేలు, దాని గ్రంథకర్త. ఈ విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. మీరు ఈ రూతు గ్రంథాన్ని నిజంగా చదివి ఉంటే, ధ్యానపూర్వకంగా మీరందరూ చదివి ఉంటే, ఈ పుస్తకంలో తరచుగా సారికి కనపడే ఒక పదము ఉంటుంది. దాన్ని మీలో ఎవరైనా చెప్పగలరా? ఒకే పదము 14 సార్లు రిపీట్ అయింది. ఒకే పదము 14 సార్లు కనపడిద్ది ఆ మాట. నిజంగా మీరు మనస్సు పెట్టి చదివితే ఆ పదాన్ని మీరు చెప్పగలరు. ప్లీజ్ ఎవరైనా చెప్పగలరా అమ్మా? గట్టిగా చెప్పండి. దయ. ఇంకా రైట్, నేనే చెప్తాను. 14 సార్లు కనపడే ఒక అద్భుతమైన పదం ఏంటంటే సమీప బంధువు అనే మాట 14 టైమ్స్ కనపడింది ఈ పుస్తకంలో. చాలా విలువైన మాట అసలు అది. విమోచన అనే మాట 9 సార్లు కనపడింది ఈ పుస్తకంలో. మీరు జాగ్రత్తగా ఈ పుస్తకాన్ని, రూతు గ్రంథాన్ని కానీ మీరు చదివి ఉన్నట్టే విమోచన అనే మాట 9 సార్లు ఇందులో వ్రాయబడిద్ది. జాగ్రత్త. రూతు గ్రంథము ఎన్ని అధ్యాయాలండి? చెప్పండి, అందరూ చెప్పాలి. రూతు గ్రంథం 4 అధ్యాయాలు. వచనాలు మొత్తం ఎన్ని? 84 వచనాలు, 4 అధ్యాయాలు. 4 అధ్యాయాలు 84 వచనాలు, 4 అధ్యాయాలు 84 వచనాలు. ఇది ఒక చరిత్ర ఎంతో తెలుసు. ఈ 4 అధ్యాయాల యొక్క చరిత్ర, 84 వచనాల యొక్క చరిత్ర ఎన్ని సంవత్సరాల హిస్టరీయో తెలుసు. అది ఇంచుమించు 12 సంవత్సరాల చరిత్రది. మనకు రాయబడిన 84 వచనాల సారాంశం 12 సంవత్సరాల చరిత్ర అది వాస్తవానికి రూతు గ్రంథం. ఈ విషయాన్ని మనం గమనించాలి, అంటే ప్రాముఖ్యంగా. తరువాత ఈ పుస్తకంలో మనకు కనపడే మరొక పదం ఏంటంటే మోయాబు అనే మాట కనపడిద్ది. ఏంటండి? మోయాబు అనే మాట కనపడింది. అసలు మోయాబు అంటే ఎవరు అనే ప్రశ్న మీకు రావచ్చు. అసలు మోయాబు అంటే ఏంటి? అసలు ఎక్కడి నుంచి వచ్చింది? దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? దీని నేపథ్యం ఏంటి? అసలు మోయాబు అనే ఒక ఆలోచన మీకుంటే దయచేసి లోతు కుమార్తెకు పుట్టిన కుమారుడి పేరు మోయాబు. మరలా చెప్తున్నాను, లోతు కుమార్తెకు పుట్టిన కుమారుడు పేరు అంటే లోతు యొక్క మనవడి పేరేం పేరు?
మోయాబు. అంటే మోయాబు తన కుమారుడి పేరు మోయాబు. ఆ మోయాబు ద్వారా వచ్చిన సంతతే మోయాబు ప్రజలు. ఈ విషయాన్ని మీరు గమనించాలని నేను మీ గమనానికి తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. మధ్యధర సముద్రానికి 3000 అడుగుల ఎత్తులో ఉన్న దేశమే మోయాబు దేశం. మోయాబు దేశం మధ్యధర సముద్రానికి 3000 అడుగుల ఎత్తులో ఉన్న దేశమే. ఈ దేశం ఏంటండి? మోయాబు దేశం. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలని మీకు అవుట్లైన్గా ఈ మాటలు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 4 అధ్యాయాలను గురించిన చిన్న చరిత్ర నేను ఊరకట్లా 4 అధ్యాయాలకి 4 మాటలుగా మీరు పెట్టుకోవచ్చు. ఇట్లా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మొదటి అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు రూతు, ఓర్ప, నయోమీలను గూర్చిన గాథ మనకు కనపడింది. మొదటి అధ్యాయంలో రూతు, ఓర్ప, నయోమీల యొక్క కథ అనొచ్చు, వారి యొక్క వాస్తవ జీవితం అనొచ్చు, మనకి చాలా క్లియర్గా కనపడింది మొదటి అధ్యాయంలో. రెండో అధ్యాయంలోకి వచ్చరికి రూతు బోయాజు చేనిలో పరిగ ఏరుకొనుట అనే విషయాన్ని చాలా క్లియర్గా మనం గమనిస్తాం. కనుక రెండో అధ్యాయం కాడికి వచ్చరికి రూతు బోయాజు పొలములో పరిగ ఏరుకొనుట అనే విషయాన్ని మనం సుస్పష్టంగా మనం దాంట్లో చూస్తాం. మూడో అధ్యాయం కాడికి వచ్చరికి రూతు బోయాజు యొక్క పాదాల దగ్గర ఆమె పరుండటం మనము గమనించగలం. మూడో అధ్యాయంలో బోయాజు పాదాల దగ్గర రూతు పండుకోవటాన్ని మనం గమనించగలం మూడో అధ్యాయంలో. నాలుగో అధ్యాయం కాడికి వచ్చేసరికి రూతు విమోచన, ఆమె వివాహాన్ని గురించి 4వ అధ్యాయంలో మనం చూస్తాం. 4 అధ్యాయాలు 84 వచనాల్లో మనము ఈ 4 మాటల చుట్టే ఈ పుస్తకం అంతా తిరుగుతూ ఉంటుంది. కనుక మీరు గమనించాలని నేను ఈ సమయంలో మీ మనస్సుకి ఈ మాటలు తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. దయచేసి కొన్ని తలంపులు దేవుని ఆత్మ సహాయంతో దేవుడు నా మనస్సులో పెట్టిన కొంత భారాన్ని ఈ రూతు గ్రంథం నేను అనుకున్నాను. వాస్తవానికి ఈ 2024 సంవత్సరం అంతా రూతు గ్రంథం మీదే మాట్లాడదాం అనుకున్నాను. అంటే 52 ఆదివారాలు ఇదే పుస్తకం మీదే వర్తమానాలు తీసుకొస్తే ఎంత బాగుంటుందని, ప్రభు ఎంతవరకు నడిపిస్తాడో ఈ రూతు గ్రంథాన్ని అంతవరకు అనుకున్నాను. కానీ ప్రభు మరి మీరు వాడుకుంటే అది సాధ్యమైద్దయ్యా, లేకపోతే ఇది చేత కాదని నేను ప్రార్థన చేశాను. దేవుడు ఎన్ని వారాలు ఈ రూతు గ్రంథాన్ని మనల్ని నడిపిస్తాడో ప్రయాణం చేయటానికి సంఘంగా మనందరం సంసిద్ధంగా ఉందాం. ప్లీజ్ రూతు గ్రంథ ధ్యానాలు అనే ఒక చిన్న అంశాన్ని మీరు పెట్టుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పాత నిబంధనలో రూతు గ్రంథానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అంటారు బైబిల్ యొక్క పండితులు. కనుక దయచేసి ఈ మాట గమనించండి. పాత నిబంధనలో రూతు గ్రంథమునకు ఒక ప్రత్యేకమైన స్థానము కలదు అని చాలామంది బైబిల్ స్కాలర్స్ అంటారు. రూతు గ్రంథమును ఏమంటారు అంటే బురద గుంటలో మొలచిన తామర పుష్పము లాంటిది అని సంబోధిస్తారు చాలామంది. ఎలాంటిదంటండి? రూతు గ్రంథాన్ని ఏమంటారంటే ఒక బురద గుంటలో మొలచిన తామర పుష్పం లాంటిది అంటారు. దానికి తామర పుష్పం యొక్క ప్రత్యేకత ఏంటంటే అది పుట్టేది బురదలోనే, అది పెరిగేది బురదలోనే, కానీ ఆ బురద ఆ పుష్పానికి ఆ యొక్క తామర పువ్వుకు అంటదు. బురద అంటే పాప మాలిన్యము. ఆ బురద లోకములో ఉంటాము, కానీ పాపం అనే బురద అంటకుండా బ్రతికే ఒక ప్రత్యేక జీవితాన్ని ఈ రూతు గ్రంథంలో మనం గమనించగలం. ఈ రూతు గ్రంథంలో మనం అర్థం చేసుకోగలం. ఈ రూతు గ్రంథంలో మనకు కనపడే ముఖ్యమైన వ్యక్తులు 3 కనపడతారు ఈ పుస్తకంలో. 1 నయోమి, 2 రూతు, 3 బోయాజు. ఈ పుస్తకంలో మనకు కనపడే వ్యక్తులు 3 కనపడతారు. 1 నయోమి, రూతు, బోయాజు. ఈ 3 వ్యక్తుల్లో అతి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అని మీరు అనుకుంటున్నారు?
ఈ పుస్తకంలో చాలామంది అనుకుంటారు రూతు చాలా ముఖ్యమైన వ్యక్తి అనుకుంటారు, పొరపాటు. ఈ పుస్తకంలో అతి కీలకమైన వ్యక్తి బోయాజు. ఎందుకంటే ఈ ముగ్గురులో ముఖ్యమైన వ్యక్తి రూతు కాదు, బోయాజు ముఖ్యమైన వ్యక్తి. ఎస్తేరు గ్రంథంలో ముఖ్యమైన వ్యక్తి ఎస్తేరు కాదు, ఎస్తేరు గ్రంథంలో ముఖ్యమైన వ్యక్తి మొర్దెకై అనే విషయాన్ని మనం గ్రహించాలి. బోయాజు లేని రూతుని ఒకసారి ఇమేజ్ చేయండి, అసలు ఊరికి అట్లా థింక్ చేయండి ఒక సెకండ్. బోయాజు లేని రూతుని గురించి ఒకసారి ఆలోచన చేయండి ఎట్లా ఉంటుందో. అసలు బోయాజు లేని రూతు ఒక అన్యురాలు. మొదట బోయాజు లేని రూతు ఒక విధవరాలు. ఎస్ఆర్ను బోయాజు లేని రూతు ఒక అన్యురాలు, బోయాజు లేని రూతు ఒక విధవరాలు, బోయాజు లేని రూతు ఒక నిరీక్షణ లేని స్త్రీ, ఒక నిరీక్షణ లేని స్త్రీ. బోయాజును కలిసిన రూతు ఆమె చరిత్ర ఎంతగానో మారిపోయిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఆమె చరిత్ర తిరగరాయబడింది బోయాజును కలవటం ద్వారా, బోయాజును కలుసుకోవటం ద్వారా. నిజంగా ఈ పుస్తకంలో బోయాజు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. కనుక జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే రూతు గ్రంథం అనేది ఒక గనిది. దీన్ని ఎంత అర్థం చేసుకోవాలన్నా కానీ నా ఊహలకు కూడా అందట్లేదు. అసలు ఈ పుస్తకాన్ని నేను పర్సనల్గా ధ్యానం చేస్తుంటానే జాగ్రత్తగా. అలాగే మొర్దెకై లేని ఎస్తేరు ఒక అనాథైన వ్యక్తి, కానీ కుమార్తెగా స్వీకరించడం బట్టి ఆమె చరిత్ర మారిపోయింది. ప్లీజ్, ఈరోజు నేను రూతును గురించి మీతో మాట్లాడాలనుకోవట్లేదు, నేను బోయాజును గురించి మీతో మాట్లాడాలనుకోవట్లేదు. ఈరోజు నేను నయోమీను గురించి మీతో మాట్లాడాలని ఈరోజు నా ధ్యానాన్ని ప్రభువు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు. చాలాసార్లు రూతు గ్రంథాన్ని మాట్లాడిన చాలామంది ప్రసంగికులు చాలా నిర్లక్ష్యం చేసే వ్యక్తి ఎవరంటే నయోమి జీవితం. కనుక ఈరోజు ఆ నయోమి జీవితాన్ని గురించి మనము ఆలోచన చేయటానికి దేవుని ఆత్మ సహాయంతో మనం పూనుకుందాం. రండి, మొదటి అధ్యాయాన్ని మీరు ఒకసారి తీయండి ప్లీజ్. రూతు గ్రంథం, అందరూ బైబిల్ ఓపెన్ చేయాలమ్మా ప్లీజ్, ఎవరు బైబిల్ ఓపెన్ చేయకుండా ఉండకూడదు. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. అమ్మా, నేను సమృద్ధి గలదానినై, ఆ మాట చూడండి, నేను సమృద్ధి గలదానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలునిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. జాగ్రత్తగా వినండి. నేను సమృద్ధి గలదానినై వెళ్ళి తిని, ఇక్కడ ఏమంటుందంటే నేను వెళ్ళాను. రెండో మాట ఏమంటుందంటే యెహోవా తిరిగి రాజేశా. నేను వెళ్ళాను, దేవుడు ఏం చేశాడు, నన్ను తిరిగి రాజేశాడు. నేను వెళ్ళాను. నేను ఒక మాట అడుగుతున్నానండి, నువ్వు వెళ్తే దేవుడు ఊరుకుంటాడా? ఆమె వెళ్ళింది, దేవుడు ఏం చేశాడంట, తిరిగి రాజేశాడంట. అంటే నువ్వు వెళ్తే దేవుడు మౌనంగా ఉంటాడా? దేవుడు ఏం చేశాడంటే తిరిగి రాజేశాడు. నేను ఒక మాట చెప్తున్నాను, నయోమిని ఏమంటారంటే తప్పిపోయిన కుమార్తె అంటారండి బైబిల్ పండితులు. ఈమెను గురించి చెప్పే మాట ఏంటంటే, నయోమిని గురించి చెప్పే మాట ఏంటంటే, నయోమిని ఏమంటారంటే ఆమె తప్పిపోయిన కుమార్తె అంటారండి. అబ్రహాముని ఏమంటారో తెలుసా, తప్పిపోయిన పితరుడు అంటారండి ఆయన్ని. యోనాని ఏమంటారంటే తప్పిపోయిన
ప్రవక్త అంటారండి. మార్కునేమంటారంటే తప్పిపోయిన సువార్తికుడు అంటారు. గొప్ప సంగతి ఏంటో చెప్పమంటారా? తప్పిపోయారు కానీ అందరూ తిరిగి వచ్చారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తప్పిపోయారు కానీ వాళ్ళు తిరిగి వచ్చారు. నయోమి తప్పిపోయింది, మోయాబు దేశానికి వెళ్ళింది, మరలా తిరిగి వచ్చింది. అబ్రహాము తప్పిపోయాడు, మరలా తిరిగి వచ్చాడు. యోనా తప్పిపోయాడు, మరలా తిరిగి వచ్చాడు. మార్కు తప్పిపోయాడు, మరలా తిరిగి వచ్చాడు. ఇక్కడ ఒక మాట నేర్చుకునే పాఠం, తప్పిపోయిన వారు తిరిగి రావాలి అని ప్రభువు కోరుకుంటున్నాడండి. హల్లెలూయా. తప్పిపోయిన వారు తిరిగి రావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆగిపోయిన వారు సాగిపోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. వెనకబడిన వారు ముందుకు రావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. పడిపోయిన వారు తిరిగి లేపబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్లీజ్, ఆగిపోయిన వారు సాగిపోవాలి, వెనకబడిన వారు ముందుకు రావాలి, పడిపోయిన వారు తిరిగి లేపబడాలి. నయోమి జీవితంలో మనము నేర్చుకునే గొప్ప పాఠం ఇదే. తప్పిపోయింది, మరలా తిరిగి వచ్చింది. నేను ఒక మాట చెప్తున్నా, తిరిగి వస్తే ఆశీర్వాదం ఉందండి. హల్లెలూయా. దేంట్లో ఉందో తెలుసా? తిరిగి వస్తే ఆశీర్వాదం ఉంది. తిరిగి వచ్చిన వారందరూ ఆశీర్వదించబడ్డారు. తిరిగి వచ్చిన వారందరూ ఆశీర్వదించబడ్డారు. కానీ రాని వాళ్ళంతా శాపం పాలయ్యారు. తిరిగి వచ్చిన వారందరూ ఆశీర్వదించబడ్డారు, కానీ రాని వారందరూ శాపం పాలయ్యారు. కానీ ఇక్కడ నయోమి తప్పిపోయిందండి. ఎస్ఆర్నో ఆమె తప్పిపోయింది. ఇక్కడ నయోమి మాత్రమే కాదు, బ్రదర్ వినాల జాగ్రత్తగా, తమ్ముళ్ళారా చెల్లి వినాల జాగ్రత్తగా. ఇక్కడ నయోమి మాత్రమే తప్పిపోలా. ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న మనందరము యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదవండి మీరు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మీరు చదువుతారా? యాకోబు పత్రిక అనేక విషయములలో మనమందరం ఏమవుతున్నాం? తప్పిపోవచ్చున్నాం. మనందరము అనేక విషయాలలో మనందరం ఏమవుతున్నాం? ఇక్కడ ఒక మాట చెప్తా, నేను ఇంతవరకు ఏ విషయంలో తప్పిపోలేదు బ్రదర్. ఐ ఆమ్ వెరీ పర్ఫెక్ట్. నేను చాలా ఖచ్చితమైన జీవితం కలిగిన వాడను. నేను ఏ విషయంలో తప్పిపోలేదు అని ఎవరైనా చెప్పారంటే వాడంత తప్పుడోడు ఇంకోడు లేడని అర్థం. ఆమెంత తప్పుడు ఇంకోటి లేదని అర్థం. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మనమందరము అనేక విషయములలో మనందరం ఏమవుతున్నామంట? తప్పిపోవచ్చున్నాము. తప్పిపోయిన వారిని తిరిగి రాజేసేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు. వాళ్ళు కొంతమంది ఇలా అంటారండి, వాళ్ళు తప్పిపోయారు, వీళ్ళు తప్పిపోయారు అని కాదు దాని అర్థం. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది పెడర్థాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా వినాలి. కొంతమంది పెడర్థాలతో మాట్లాడతారు. అంటే కొంచెం అర్థం కాకపోవచ్చు, కొంచెం సేపు ఆగితే మీకు మెసేజ్లోకి వెళ్తాం, మనం కనెక్ట్ చేస్తాను. కొంతమంది చాలా పెడార్థాలు తీస్తున్నారు. ప్లీజ్, దావీదంతటి వాడే తప్పిపోయాడు, నాదే ముందులే. ఇలాంటి వాళ్ళు ఎప్పుడన్నా మీరు విన్నారా? హలో, తప్పు చేసి సమర్థించుకునే ఇలాంటి వాళ్ళని ఎప్పుడన్నా మీరు విన్నారా? దావీదంతటోడే ఏమయ్యాడు? తప్పిపోయాడు. నాదేముందిలే, నాదేముందిలే, దావీదంతటోడే పాపం చేశాడు, నేను చేస్తే ఏమిలే, దావీదంతటోడే తొలగిపోయాడు అంటావా? నిజంగా ఎంత దరిద్రమైన మాట అది.
ఎంత అంటే దావీదు పడిపోయాడంటే నువ్వు కూడా పడిపోవాలనా? యుగంతమందున్న మనకి బుద్ధి కలగటానికి దుష్టాంతరములుగా దేవుడు ఏం చేశాడు? ఆ మాటలు రాయించాడు. నిజంగా దావీదు తప్పిపోయాడంటే దేవుడు ఊరుకున్నాడా? మీరు చెప్పండి. హలో, దావీదు తప్పిపోయాడు, దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఊరుకోలా. దావీదును దేవుడు శిక్షించాడు. తప్పిపోయిన నయోమిని దేవుడు వదిలాడా? తప్పిపోయిన దావీదును దేవుడు వదిలాడా? తప్పిపోయిన నిన్ను దేవుడు వదులుతాడా? తప్పిపోయిన నన్ను దేవుడు వదులుతాడా? దావీదును దేవుడు శిక్షించాడు. ఏమన్నాడో తెలుసా? నీ ఇంట్లో ఇక కత్తి అన్నాడు దేవుడు. యుద్ధాలే. దావీదు సంతానమైన 4 కుమారులను దేవుడు చంపేశాడు. ఎందుకు? ఎందుకు చంపేశాడు దేవుడు? అది శిక్ష, దేవుని తీర్పు. అయ్యా, దావీదు అలా చేశాడు, నష్టం కలిగింది. నయోమి అలా చేసింది, నష్టం కలిగింది. నువ్వు అలా చేయొద్దని బుద్ధి కలగటానికే ఈ ఉపదేశాలు మనకి, ఈ వాక్యాలు మనకి. ప్లీజ్, నేను ఒక మాట చెప్తున్నాను. యేసుక్రీస్తుని నమ్ముకొని తప్పిపోవడం ఊరకనే ఉందని మీరు అనుకుంటున్నారా? యేసుక్రీస్తుని నమ్ముకొని రక్షించబడి బాప్తిజం తీసుకొని తప్పిపోవడం ఊరకనే ఉందనుకుంటున్నారా మీరు? నో. ఒక మాట చదువుదాం. 1వ అధ్యాయం 19వ వచనం చదువుతారా? వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు గుంపు కూడి వచ్చి, ఈమెవరు? ఈమె నయోమి కదా అంటే అక్కడికి వెళ్ళి ఎంతకాలం అవుతుంది? ఎన్ని సంవత్సరాలు ఉంది మోయాబు దేశంలో? 10 ఏండ్లది. అంటే 10 ఏండ్లయింది ఆమె పోయి అక్కడికి, ఆడ సెటిల్డ్ అయింది. 10 సంవత్సరాలు ఉంది. ఎక్కడండి? మోయాబు దేశంలో 10 సంవత్సరాలు ఉందండి. 20వ వచనం చదువుతారా? ఏంటమ్మా? నాకు చాలా దుఃఖము కలుగజేసాను గనుక నన్ను నయోమి అనక నన్నేమనండి? నన్ను ఏమనొద్దు. నన్ను నయోమి అనొద్దు. నన్ను ఏమనండి? నన్ను మారా అనండి. నయోమి అంటే అర్థం ఏంటి? ఆడ ఫుట్ నోట్లో ఏముంది? నయోమి అంటే అర్థం ఏంటి? మారా అంటే అర్థం ఏంటి? నేను అనుకుంటున్నాను, ఈ మారా అనే మాట, ఈ నయోమి ఎక్కడి నుంచి పట్టుకొచ్చింది? అసలు ఈ నయోమికి మారాని గురించి అసలు ఏం తెలుసు? మారా అనే పదం ఎలా ఉపయోగించింది? అంటే ఇశ్రాయేలులు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారికి ఎదురైన 2వ మజిలీ. వారు వస్తా ఉండంటే విపరీతమైన దాహం అయితే అక్కడ నీళ్లు కనపడితే నీళ్లు తాగుదామని పోతే అక్కడ ఏం కనపడ్డాయి? ఆ నీళ్లు తాగితే అవి పరమచేదుగా ఉన్నాయి. దేవుడు ఒక కొమ్మని చూపించి దాన్ని నరికి ఆ నీళ్ళల్లో వేయండి, అప్పుడు ఆ నీళ్ళు ఏమవుతాయి? చేదుగా ఉన్న నీళ్ళు ఏమవుతాయి? మధురంగా. నాకు ఒక విషయం అర్థమైంది. నయోమికి ఇశ్రాయేలు యొక్క చరిత్ర తెలుసు. నయోమికి వాక్య జ్ఞానం ఉంది ఆమెకి. అందుకే ఎక్కడో నిర్గమాకాండంలో 15వ అధ్యాయంలో ఉన్న మాట కోట్ చేసి ఇక్కడ మాట్లాడుతుంది. నన్నేం పిలవద్దు, నన్నేమని పిలవద్దు, నన్ను నయోమి అని పిలవద్దు. నన్నేమని పిలవండి? నన్ను మారా. చాలామంది తప్పిపోయేదండి వాక్యం బాగా తెలిసిన వాళ్ళేనండి. వాక్యం అవగాహన పెరిగే కొద్దీ తొలగిపోయే ప్రమాదం. నేను ఆ విషయాలని లాస్ట్లో మాట్లాడతాను. నయోమికి వాక్యం తెలుసు, మరియు ఇశ్రాయేలు చరిత్ర తెలుసు. మనందరిలో ఏముందో తెలుసా? మనందరిలో మారా ఉంది.
మనందరిలో మారా ఉంది. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత మారా జీవితాలను దేవుడు మధురంగా మార్చాడు యేసు ప్రభు. ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న ఒకప్పుడు మనందరి జీవితాలు ఏంటండి? మారా జీవితం. మారా చేదు ఉంది మన లోపల. చేదు అంటేనే పాపం, చెడు. ఈ మారా జీవితాన్ని, ఈ చెడిపోయిన జీవితాన్ని యేసుక్రీస్తుని నమ్ముకొని రక్షించబడటం ద్వారా నా జీవితాన్ని యేసు ప్రభు ఏం చేశాడు? మధురంగా మార్చాడు యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభు నయోమిని జాగ్రత్తగా వినాలి మీరు కంటెంట్. లాస్ట్లో 4 పాయింట్లు చెప్తాను మీకు నేను. మనందరిలో ఏముంది? మారా ఉంది. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత మారా జీవితాలను యేసు ప్రభు మధురంగా మార్చాడు. నేనొక మాట, నయోమి జీవితాన్ని దేవుడు ఆల్రెడీ మధురంగా మార్చాడు. ఆమె నయోమి అంటే మధురము. కానీ తన జీవితాన్ని మారాగా తనే మార్చుకుంది. ప్రభువు మార్చలా. యేసు ప్రభు నయోమికి మధురమైన జీవితాన్ని ఇచ్చాడు. కానీ నయోమి ఏం చేసిందంటే మారా జీవితంలోనికి దిగజారిపోయింది, మారాగా మారిపోయింది. నేను ఒక మాట చెప్తాను, మధురమైన నయోమి మారాగా మారిపోయింది. ఎంతోమంది విశ్వాసులండి, ఎంతోమంది రక్షించబడిన విశ్వాసులండి, గొప్ప ప్రార్థనాపరులని పిలువబడే వాళ్ళండి, వాక్యం పట్ల అవగాహన కలిగిన వారండి, వాక్యం పట్ల విపరీతమైన మక్కువ కలిగిన వారండి, కొన్ని వందల వాక్యాలను ఇక్కడ కంఠస్థం చేసుకునేవారండి, దేవుని కొరకు వైరాగ్యంగా బ్రతకాలనుకున్నవారండి. నిజంగా మధురమైన జీవితాలను దేవుడు వారికి ఇస్తే వారి చేతులారా అనేక మంది విశ్వాసులు మారాగా తమ జీవితాలను మార్చుకుంటున్న దినాల్లో మనం బ్రతుకుతున్నాం. చూడే, దేవుడు మధురమైన జీవితాన్ని ఇస్తే మనుషులమైన మనం ఏం చేస్తున్నాం తెలుసా? మారా. ఎంతోమంది విశ్వాసుల జీవితాలలో మారాగా మారిపోయారు. నెమ్మది లేని జీవితం, సంతోషం లేని జీవితం, సుఖము లేని జీవితం, తృప్తి లేని జీవితం, మనశ్శాంతి లేని జీవితం. మధురమైన నయోమి మారాగా మారటానికి 4 కారణాలండి. మధురమైన నయోమి మారాగా మారటానికి 4 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఒక్క వచనమే నేను మీతో మాట్లాడుతుంది. ఒక్క వచనమే, 21వ వచనం. రండి, 21వ వచనాన్ని మనం చదువు. ఆ ఒక్క వచనమే ఈరోజు మన స్టడీ అంతా కూడా. అందరూ తీశారమ్మా ఒక్కసారి ఋతు గ్రంథం. ప్రతి ఒక్కరు ప్లీజ్ మీరు ఆ వచనం పట్టుకోవాలి. అసలు మొదటి అధ్యాయం 21వ వచనాన్ని మీరు చదవగలగాలి. నేను సమృద్ధి గలదానినై వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచెనని వారితో చెప్పి. ఇక్కడ ఏమంటుందో తెలుసా నయోమి? నన్ను అసలు ఈ ధ్యానములో ఈ మాట ఫస్ట్ నన్ను పట్టుకుంది. ఈ ధ్యానాలు చేస్తా కొన్ని వారాల నుంచి చదువుతున్నాను ఈ పుస్తకాన్ని. నన్ను పట్టుకున్న ఈ ఫస్ట్ మాట ఇదే, నన్ను తాకిన మాట. నేను సమృద్ధి గలదానినై నేను వెళ్ళి తిని. అంటే నేను వెళ్ళానంటే ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళాను. ఎక్కడి నుంచి వెళ్ళింది అసలు ఆమె ఊరేంటి అసలు? యూదా బెత్లెహేం. యూదా అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి అమ్మా. స్తుతి. మాట్లాడండి, మీరు మాట్లాడితేనే. మౌనంగా ఉండటానికి రాలే ఇక్కడ మనం, ప్లీజ్. యూదా అనే మాటకు అర్థం ఏంటి? స్తుతి. బెత్లెహేము అనే మాటకు అర్థం ఏంటి?
రొట్టెల ఇల్లు అని అర్థం. యూదా అంటే స్తుతి, బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. ఇప్పుడు ఈమె ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి దేవుని ప్రజల సహవాసము నుండి వెళ్ళింది. ద ఫస్ట్ వన్. ఆమె మారాగా మారటానికి, ఆమె జీవితం మారాగా మార్చుకోవటానికి గల కారణం ఏంటంటే ఆమె యూదా బెత్లెహేము నుండి వెళ్ళింది. యూదా అంటే స్తుతి, ఆరాధన వదిలేసింది ఆమె. రొట్టెల ఇల్లు వాక్యం వదిలేసింది ఆమె. ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశానికి వెళ్ళింది ఆమె. మోయాబులో సహవాసం ఉందా? దేవుని ప్రజల సహవాసం ఉందా? చెప్పండి అమ్మా. మోయాబులో దేవుని ప్రజల సహవాసం ఉందా? ఫెలోషిప్ ఉందా? మోయాబులో సంఘం ఉందా? ఈ రోజున చాలామంది విశ్వాసులు, చాలామంది రక్షించబడిన వారు మధురమైన తమ జీవితాలను మారాగా మారిపోవటానికి మొదటి కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రజల సహవాసము నుంచి వెళ్ళిపోవడం. ఆధ్యాత్మికమైన సహవాసములో నుంచి ఆత్మీయ ఆహారం సరిగా దొరకని స్థలానికి వెళ్ళిపోవటం. ఇది కాదా అనేక మంది మారాగా మారిపోవటానికి కారణం? అనేక మంది విశ్వాసులు తమ విశ్వాసంలో నుంచి దిగజారిపోవటానికి కారణం ఇది కాదంటారా? అనేక మంది పడిపోవటానికి, నష్టం కలగటానికి ఇది కారణం కాదంటారా? నేను వెళ్ళాను, నేను దేవుని సంఘం నుండి, సహవాసం నుంచి నేను వెళ్ళాను. మీకు చిన్న టెస్ట్ మనీ చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలుసు ఒక అన్న, ఆయన హైదరాబాదులో సాఫ్ట్వేర్లో వర్క్ చేసేవాడు. ఆయనకి 75,000 రూపాయల జీతం. అన్నకి 75,000 రూపాయల జీతం అయితే అన్న వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ కంపెనీ బెంగళూరులో కూడా ఉంటే బెంగళూరుకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన అక్కడి నుంచి అక్కడికి పంపించేశారు. సరే, బెంగళూరుకి వెళ్ళాడు. వివాహం కొత్తగా పెళ్ళయింది. 75,000 రూపాయల శాలరీని 1,00,000 రూపాయలు చేశారండి. 1,00,000 రూపాయలు శాలరీ చేస్తే బెంగళూరుకి వెళ్ళిన తర్వాత తనకి దగ్గరలో దేవుని సంఘం లేదు. వివాహం కొత్తగా, చాలా దేవుని కోసం బ్రతికే వ్యక్తి అతను. దగ్గరలో దేవుని సంఘం లేదు, సహవాసం లేదు, ప్రార్థన లేదు. కొద్ది రోజులు అయింది. ఒక 2 నెలలు 3 నెలలు చూశాడు. అతను ఉండలేకపోతున్నాడు, వల్ల కావట్లా. డైరెక్ట్గా ఆఫీసు హెడ్ కాడికి వచ్చి, మేనేజర్ దగ్గరికి వచ్చి, సార్, ఐఎమ్ వెరీ సారీ, నేను ఇక్కడ జాబ్ చేయలేను, నన్ను రిటర్న్ పంపిస్తే హైదరాబాద్ పంపండి, లేదంటే నా రిజైన్ తీసేసుకోండి, నేను అసలు జాబే నాకు అవసరం లేదు. కొత్తగా పెళ్ళయింది వాళ్ళకి. అసలు ఆ జాబుని చూసే అమ్మాయిని ఇచ్చారు వాళ్ళు, అత్తమామ. కనుక మార్చటం కుదరదయ్యా, నీకు ఇష్టమైతే చేయి, కష్టమైతే మానుకోను. దేవుని సంఘము లేదు అన్న ఒక్క కారణం చేత 1,00,000 రూపాయల శాలరీని రిజైన్ చేసి, నాకు అవసరం లేదు, ఇది దేవుని సంఘము, దేవుని ప్రజలతో సహవాసము లేని ఈ ఉద్యోగం నాకు అవసరం లేదు. హైదరాబాద్కు వచ్చాడు, భార్యను తీసుకొని వచ్చాడు. లోకానికి అతను ఎలా ఉన్నాడంటే పిచ్చోళ్ళలాగా ఉన్నాడండి. అసలు సహవాసం కొరకు బ్రతికేవాడు లోకానికి పిచ్చోడేనండి. ఏ ఆఫర్స్ ఏది పట్టుకున్న ఫెయిలేనండి. ఏ ప్రయత్నం చేస్తున్నా ఓడిపోవటమే. ఏ కంపెనీలో కూడా జాయిన్ అవ్వట్లేదు అతను. కొత్తగా పెళ్ళయింది. 1 సంవత్సరం పాటు, దేవా నువ్వు నన్ను ఇలాగే ఉంచాలనుకున్నావా? అయితే నేను ఇలాగే ఉంటాను తండ్రి.
ఒక మాట చెప్పమంటారా? ఈ రోజున అలా దేవుడి కోసం నిలబడ్డాడు, సంఘములో నమ్మకమైన వాడు, సహవాసములో నమ్మకమైన వాడు. ఈ రోజున హైదరాబాదులో అతనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతనే లక్షల శాలరీలు ఇస్తున్నాడు. ఈ రోజున దేవుడు వదిలేస్తాడా? వీళ్ళకి మాత్రమే వచ్చిందా కరువు? ఆ దేశంలో ఎవరికి లేదా? దేవుని ప్రజల సహవాసానికి దూరంగా వెళ్తే మారా అనుభవం ఎదురవుతుంది. నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళింది? నీ జీవితంలో నిజంగా ఎక్కడికి వెళ్ళింది నయోమి? అన్యుల దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె. ఎక్కడికి వెళ్ళింది? దేవుని బిడ్డల సహవాసాన్ని వదిలిపెట్టి అన్యుల దగ్గరికి వెళ్ళిపోయిందండి. నీ సహవాసం ఎవరు? జాగ్రత్త. రెండోది, మరలా అదే వచనాన్ని చదువుదాం ప్లీజ్. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం ప్లీజ్. నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని. ఎక్కడికి వెళ్ళిందండి ఆమె? నేను వెళ్ళి తిని అంది. ఎక్కడికి వెళ్ళిందండి ఆమె? ఎక్కడికి వెళ్ళిందండి? మోయాబు దేశానికి, అంటే వెళ్ళగోడని దేశానికి వెళ్ళి కాపురం పెట్టిందండి. అసలు ఎక్కడైతే నివసించకూడదో, ఎక్కడికైతే వెళ్ళకూడని దేశానికి వెళ్ళి అక్కడ కాపురం పెట్టింది. ప్లీజ్, ఈ సమయంలో నేను దయచేసి మీకు చెప్తున్నాను, వెళ్ళగూడని స్థలములోనికి వెళ్ళి కాపురం ఉండకూడదు. సంఘ సహవాసము లేని స్థలములో, వాక్యము లేని స్థలములో కాపురం పెట్టడానికి వెళ్ళింది అమ్మగారు. కాపురం పెట్టడానికి వెళ్ళింది. ఎంతోమంది సంపాదన కోసం వెళ్ళి సహవాసము లేని స్థలాల్లో కాపురం పెట్టి ఆత్మీయ జీవితంలో మారాగా మిగిలిపోయిన వారిని బోరినంత మందిని ఎరుగుతున్నాను నేను ఈ కొద్ది సంవత్సరాల సేవా జీవితంలో. మనందరికీ తెలుసు, ఇక్కడ చర్చిలో చాలామందికి తెలుసు, తమ్ముడు జగన్నాథపురం ఆనంద్ మీ అందరికీ తెలియదు? ఎంత తీవ్రంగా ఉండేవాడు అనుకున్నావు దేవుని కోసం. దేవుని కొరకు ఏదైనా చేయాలన్నా అనేవాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడు. ప్రతి విషయంలో ముందుండేవాడు. కానీ వాక్యము సహవాసం లేని స్థలానికి ఉద్యోగరీత్యా వెళ్ళిపోయాడు. ఈ రోజున లోకములో ఒక అన్యుడిగా మారిపోయాడు. మీకు తెలుసా? తలుసుకుంటే గుండె వేదన. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుతుంటే, ఏం మాట్లాడాలా? చర్చికి వెళ్ళి సంవత్సరం పైనే అవుతుందన్నా అన్నాడు. మొదటి మాటే. ఫ్రెండ్స్ అంతా అన్యులే. ప్లీజ్, నేను ఎక్కువ మాట్లాడలేను అక్కడ. మూడో మాట, ఒకటి, అమ్మా చెప్పండి, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టింది. వెళ్ళగోడని దేశానికి వెళ్ళి అక్కడ కాపురం పెట్టింది. మూడోది, చెయ్యగోడని వివాహాలు చేసిందండి ఆమె. మీకు తెలుసా?
అసలు ఒక ఇశ్రాయేలీయుడు ఒక మోయాబు స్త్రీని వివాహం చేసుకోవచ్చు అసలు? మోషే ధర్మశాస్త్రం ఎంత ఖండితంగా మాట్లాడుతుంది అసలు. ఎందుకంటే ఆమె వాక్య అవగాహన లేని స్త్రీ కాదు. ప్లీజ్, ఆమెకు వాక్యం గురించి తెలుసు, మోషే ధర్మశాస్త్రం గురించి తెలుసు ఆమెకి, నయోమికి. కానీ ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట, అన్యులను వివాహం చేసుకోకూడదన్న మాట ఆమె చదవలేదా? చెయ్యకూడని వివాహాలు చేసింది, మోయాబు స్త్రీలను పెండ్లి చేసిందండి. మన జీవితంలో యేసయ్య మన జీవితాలను యేసయ్య మధురంగా మార్చాడు. మన బుద్ధిహీనత ద్వారా, మన అవివేకం ద్వారా, మన తిరుగుబాటు ద్వారా మనము మారాగా మార్చబడుతున్నాం. ఏమైద్దిలే అన్నా, చేస్తే ఏమైద్ది? ఏమి లోకంలో ఎక్కడ జరిగిందేనా ఇక్కడ జరుగుతుందా? ఏమైద్దిలే అన్నా అంటే, నేను సరే అంటే దేవుడు సరే అంటాడా? దేవుని వాక్యం ఓకే అంటదా? దేవుని వాక్యం అడ్జస్ట్ అయిద్దా? దేవుడు సర్దుకుపోతాడా? ఏమైద్దిలే. ఎంత ఘోరమైన పాపం అనుకున్నారండి. చేయకూడని వివాహాలు చేసి ఈ రోజున చాలామంది విశ్వాసులు తమ కుమార్తెలకు కుమారులకు చేయకూడని వివాహాలు చేసి వారి కుటుంబాలను మారాగా మార్చుకుంటున్నారు చాలామంది. ఎస్ఆర్లో రై మాట్లాడు. చేయకూడని వివాహాలు చేసి చాలామంది తమ వివాహాలను పతనం చేసుకుంటున్నారండి, మారాగా మారిపోతున్నారు. మరలా అదే వచనాన్ని చదువుదాం. ఇంకొక మాట చెప్తాను, నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను వర్తమానాన్ని, చాలిక మనకి. మరలా అదే వచనాన్ని చదువుదాం ప్లీజ్. అమ్మ అందరూ తీయండి తల్లి. అమ్మ మళ్ళా చదువుదాం ఒకసారి. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను సమృద్ధి గలదానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను. అమ్మా ఇక్కడ వినండి, ఎలీమెలెకు నన్ను తీసుకెళ్ళాడంటలా. వాస్తవానికి పురుషుడు కదా నాయకత్వం వహించాల్సింది. నేను వెళ్ళి తిని, నేను అనుకుంటున్నాను ఎలీమెలెకు మోయాబుకి వెళ్ళటానికి అంత ఇంట్రెస్ట్ ఉండిపోకపోవచ్చు. ఏదో ఒకటి ఇక్కడ చేసుకొని ఉందామే అని ఉండొచ్చు ఆయన. ఆడవాళ్ళల్లో ఎంత గొప్ప వ్యవహారం ఉంటుందంటే, వాళ్ళల్లో ఉండే గొప్ప టాలెంట్ ఏంటంటే మామూలు టాలెంట్ కాదు. మనకి సర్ది చెప్తారు వాళ్ళు. ఏం కాదులేండి, వెళ్దాంలేండి, ప్లీజ్ అండి, వెళ్దామండి, అటు చేయకూడదే, ఏం కాదులేండి, ఈ కొద్ది రోజులు ఉందాం బ్లెస్ అంటే ఏం చేసింది తెలుసా? అసలు ఎలీమెలెకుని తన పిల్లల్ని ప్రేరేపించింది ఆమె. ఇప్పుడు మోయాబు దేశానికి దేవుని ఇష్టంతో వెళ్ళారా, సొంత ఇష్టంతో వెళ్ళారు? మీరు చెప్పండి. సొంత ఇష్టంతో తీసుకున్న నిర్ణయం, సొంత ఇష్టంతో చేసిన ప్రయాణం, సొంత ఇష్టంతో చేసే ఏదైనా విజయం సాధించగలిగిద్దా? ఆమె ఏమంటుంది? ఎలీమెలెకు ఇష్టం లేదనుకుంటా, మోయాబుకి వెళ్దాం ప్రేరేపించింది. సొంత ఇష్టంతో వెళ్ళింది.
రిక్తురాలుగా ఎట్లా వచ్చిందండి? సొంత ఇష్టంతో వెళ్తే జరిగే 3 నష్టాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సొంత ఇష్టంతో వెళ్తే జరిగే 3 నష్టాలు నయోమి జీవితంలో. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. సొంత ఇష్టంతో ఎన్నడూ వెళ్ళకూడదు. భర్తను ఇక్కడ చూడండి, సొంత ఇష్టంతో వెళ్ళింది, రిక్తురాలుగా తిరిగి వచ్చింది. రిక్తురాలుగా రావటం అంటే ఏంటి? మరలా చదువుతారు అదే వచ్చినండి. నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని యెహోవా నన్ను ఏం చేశాడు? రిక్తురాలుగా అంటే పూర్తిగా ఖాళీ అయిపోయా. ఒక వ్యాఖ్యానం చెప్పాలంటే, భర్తతో వెళ్ళింది, భర్త చనిపోయాడు. పిల్లలతో వెళ్ళింది, పిల్లలు చచ్చిపోయారు. ఇంకో మాట చెప్పమంటారా? ఒక మాట ఇక్కడ చెప్పాలనిపిస్తుంది నన్ను. ఒక నిజమైన విశ్వాసి తప్పిపోతే దేవుడు ఊరుకుంటాడా? హలో, వినాల జాగ్రత్తగా ఈ మాటలు మీరు. ఒక నిజమైన విశ్వాసి తప్పిపోతే దేవుడు మౌనంగా ఉంటాడా? ఒక నిజమైన దేవుని కుమారుడు, దేవుని కుమార్తె తప్పిపోతే దేవుడు మౌనం వహిస్తాడా? శిక్షిస్తాడు. ఎస్ఆర్ దేవుడు శిక్షించి మళ్ళా దారిలోకి చేస్తాడు. ఇప్పుడు నయోమి కూడా ఒక నిజమైన బిలీవర్ కాబట్టి, తను తప్పిపోయింది కాబట్టి శిక్షించైన మరలా ఏం చేశాడు? మరలా తిరిగి రాజేశాడు దేవుడు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక ఒకసారి ఓపెన్ చేయండి ప్లీజ్. 12వ అధ్యాయం. నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. తమ్ముళ్ళారా, మీరందరూ గుర్తుపెట్టుకోండి, చెల్లి గుర్తుపెట్టుకోండి, అక్క గుర్తుపెట్టుకోండి. తప్పు చేశావు, తొలగిపోయావు అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా. నువ్వు ఒక నిజమైన విశ్వాసివి. అమ్మ వినాలి జాగ్రత్తగా ఈ మాట. నువ్వు ఒక నిజమైన విశ్వాసివి. ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు తప్పు చేశావు, తొలగిపోయావు, నీకు ఏ శిక్ష రాలేదు అనుకో. నువ్వు తప్పు చేశావు, తొలగిపోయావు, పొరపాటు చేసావు, తొలగిపోయావు, కానీ నీ మీదకి ఏ శిక్ష రాలా అంటే బహుశా నువ్వు అసలు దేవుని కుమారుడవు, కుమార్తెవే కాదని అర్థం. ఏ శిక్ష నీ మీదకి రాలేదంటే, అసలు ఏ దండింపు నీకు రాలేదంటే, అసలు నువ్వు రక్షించబడలేదేమో. అదే 7వ వచనం నుంచి మనం చూస్తాం, 12వ అధ్యాయం. తండ్రి శిక్షింపని తప్పు చేస్తే శిక్షించని కుమారుడెవడు? కుమారులైన వారందరూ కారు. మరియు శరీర సంబంధులైన తల్లిదండ్రులు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవుడు ఎందుకు శిక్షిస్తాడో తెలుసా? తన కోల్పోయిన పరిశుద్ధత మరలా దేవుడు మనకి రిటర్న్ ఇవ్వటానికే. కక్షతో కాదు దేవుడు కొట్టేది. కొన్నిసార్లు మనల్ని, కొన్నిసార్లు ఇబ్బందులకు గురి చేసే దేవుడు మన మీద కోపంతో కాదు, తన పరిశుద్ధతలో నీవు ఎందుకు ఎలిమెలేకును లేపేశాడు? ఎందుకు కిల్యోను మహలోను ఎందుకు చనిపోయారు? భయంకరమైన శ్రమ. దేవుడు కొడతాడండి. నయోమి దేవుని బిడ్డ కాబట్టి దేవుడు శిక్షించాడండి. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని బిడ్డ కాబట్టి దేవుడు శిక్షించాడు. ఇక్కడ ఏమంటుంది తెలుసా, నేను రిక్తురాలు అంటున్నాడండి. నేను ఎందుకండి? సొంత ఇష్టంతో వెళ్ళిపోయిందండి. అమ్మా, తమ్ముళ్ళారా, చెల్లి, సొంత ఇష్టం నీ ముందుందా? చాలా విశాలంగా కనపడిద్ది అది వెళ్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం, కానీ అది చాలా సమస్య తీసుకొచ్చి పెట్టిద్దండి. 21వ వచనం, ఈ సొంత ఇష్టం ద్వారా, సొంత ఇష్టంతో వెళ్ళటాన్ని బట్టి జరిగిన 3 నష్టాలు ఏంటో తెలుసా? 1, రిక్తురాలైపోయింది. ఏమైందండి? రిక్తురాలంటే ఖాళీ అయిపోయింది, ఒంటరిగా మిగిలిపోయింది. 2వ మాట, అదే 21వ వచనం చదువుదాం మరలా. నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలుగా చేశాడు. నెంబర్ 2, సొంత మార్గంలో వెళ్ళేవానికి జరిగే రెండోది ఏంటో తెలుసా? వాని మీద విరుద్ధంగా దేవుడు సాక్ష్యం పలుకుతాడు. ఇట్స్ ఎ థర్డ్ వన్. 3వది ఏంటో తెలుసా? 1:13 చదువుతారా ప్లీజ్? వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా, మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలయ్యుందురా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు సొంత మార్గంలో వెళ్ళేవాడికి దేవుడు విరోధి అవుతాడు. మీరు గుర్తుపెట్టుకోండి ప్లీజ్. సొంత మార్గంలో వెళ్ళింది, ఆడ జరిగిన ఫస్ట్ నష్టం ఏంటో తెలుసా? రిక్తురాలైపోయింది. 2వది, దేవుడు విరుద్ధంగా తన మీద సాక్ష్యం పలికాడు. 3వది, దేవుడే ఆమెకి విరోధి. ఎవరికి విరోధి అవుతాడండి? ఆయన నమ్ముకున్న వారు పాపములో ఉంటే వారికి విరోధి అవుతాడు దేవుడు. మీరు గుర్తుపెట్టుకోండి ప్లీజ్. మధురమైన నయోమి మారాగా మారటానికి 4 సంగతులు. 1 చెప్తారా అమ్మా? సహవాసం, దేవుని ప్రజల సహవాసంలో నుంచి వెళ్ళిపోయింది. 2 అమ్మా, వెళ్ళగూడని దేశానికి వెళ్ళి అక్కడ ఏం చేసింది? కాపురం పెట్టింది. 3వది ఏం చేసింది? చేయకూడని వివాహాలు చేసింది. 4వది ఏం చేసింది అమ్మా? సొంత ఇష్టంతో వెళ్ళిపోయింది. సొంత ఇష్టంతో వెళ్ళిపోతే ఏం జరిగిద్ది? 1 రిక్తురాలైపోయింది. 2 దేవుడు విరుద్ధంగా సాక్ష్యం పలికాడు, దేవుడు విరోధి అయ్యాడు. జాగ్రత్త. ఇక్కడ ఆపుదాం ఇక మెసేజ్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ.